సైన్స్ కాదండి. a+b² a+b² అంటే a² + b² + 2ab. ఇది మ్యాథమెటిక్స్. దీంట్లో a+bని స్క్వేర్ చేయడం వల్ల వచ్చినటువంటి ఇది రిజల్ట్. దీనికి పకడ్బందీగా ఒక ఆధారం ఉన్నది. వాటి చెప్పేదానికి ఆధారం ఏమున్నది? అట్టిపండు ఇస్తే పిల్లలు ఎట్లా పుడతారు, టార్చ్ అంటే పక్షవాతం ఎట్లా నయమవుతుంది, ఏన్నో ఉన్నోళ్ళని పిలిచి పేర్లు చెప్పి స్వాతి నీకు జాబ్ వస్తుంది యేసుక్రీస్తు చెప్పాడు అని అంటారు. అదే దొంగలు వీళ్ళంతా. దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఈ దొంగల బరిలా పడకుండి దయచేసి నేను చెప్తా ఉన్నా. ఇట్లా ఈ పాస్టర్లో అప్పాజో లేకపోతే ఇంకోలో కాదు, హిందూ ధర్మంలో ఉన్నారు ఈ దొంగలు, క్రైస్తవ్యంలో ఉన్నారు, ఈ ముసల్మాన్లలో కూడా ఉన్నారు. దయచేసి బాబాలను నమ్మకరు. మనుషులు దేవుళ్ళు ఎప్పటికీ కాలేరు. దేవుళ్ళే, ఎవరి విశ్వాసం వారిది. ఏదైతే గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎందుకంటే దానివల్ల చాలా నష్టపోతూ ఉన్నాం. ఇంకా కూడా పాశ్చాత్య దేశాలేమో అభివృద్ధి వైపు పరుగులెత్తుతూ ఉంటే ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఇక్కడ ఈ ఇండియాలో అందరూ కూడా బాబాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది అనండి సంస్కృతి. ఇది పద్ధతి కానే కాదు. మనుషుల వీక్నెస్లను అడ్డు పెట్టుకొని ఆడుతున్నటువంటి ఒక ఆట ఇది. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం తప్పించి ఇంకేమీ లేదు.